శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక మాసం అయిపోవచ్చింది. 3 సోమవారాలు గడిచిపోయాయి. ఇంకా చివరిది 4వ సోమవారం, ఈ నెల 25న. కార్తీక మాసంలో నెల రోజులు మనం చేసిన స్నానం, దానం, పూజలు, జపాల వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. అయితే ఇలా చేయలేని వాళ్ళు ఈ మాసంలో కనీసం 1 సోమవారమైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే వచ్చే పుణ్యం అనంతమైనది. అన్ని మాసాల్లో కల్లా ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసంలో సోమవారాలు శివునికి చాలా ప్రీతికరమైనవి. 4వ సోమవారం ఇంకా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే ఈ నెలలో మనం చేసిన పూజలు, దానాలు, జపాలు, అభిషేకాలు, వ్రతాలు మనం చేసే ఆధ్యాత్మిక సాధనకు ముగింపు చిహ్నం. చివరి సోమవారం నాడు అంటే 4వ సోమవారం తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి నియమనిష్టలతో ఉండి ఉపవాసం పాటించి దేవాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవాలి. రోజంతా భక్తితో గడపాలి. ఇంట్లోనూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించాలి. చివరి సోమవారం నాడు వెలిగించే దీపం అజ్ఞానాంధకారాన్ని, ఆధ్యాత్మిక చీకట్లను తొలగిస్తుంది. సోమవారం వ్రతం చేసేవాళ్ళు చివరి సోమవారం ప్రత్యేక పూజలతో వ్రతాన్ని ముగిస్తారు. కార్తీక మాసం చివరి సోమవారం భక్తులందరి హృదయాల్లో ఆధ్యాత్మిక అనుభూతి, శాంతి నిండి ఆ పరమశివుని కృపను నింపుతుంది. అందుచేత మనం ఈ కార్తీక మాసం చివరి సోమవారం అంటే 25వ తేదీన నియమనిష్టలతో గడిపి ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ మహాదేవుని కృపా కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై సకల శుభాలని పొందుతాం. ఓం నమః శివాయ.